హాయ్ అండి. ఇదండి సాంబార్ చేయబోతున్నాను. ముందుగా నేను కందిపప్పుని పెట్టుకున్నానండి. ఇదండి బెండకాయ, టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, వంకాయ కూడా అయిపోతున్నానండి. ఈ వంకాయలు కూడా కోసి పెట్టుకుంటానండి. ముందుగా తరిగి పెట్టుకుంటే బాగుండవండి. బాండలు పెట్టుకున్నానండి. ఆవాలు వేసాను. ఈ సాంబార్ చూసినప్పుడల్లా మా అమ్మ గుర్తుకొస్తుందండి. ఎందుకంటే నేను ఎన్నిసార్లు సాంబార్ చేసినా మా అమ్మ చేయిస్తూనే ఉండేది, టేస్ట్గా వస్తుందని. అంటే ఆమె చేత నేను రాంగ్ కోట్లు రాయించేదానండి. చాలా బుక్కులు తీసుకెళ్ళి రాంగ్ కోట్ రాయమని చెప్పేదాన్ని, రాస్తూ ఉండేది. ఎప్పుడు ఆమెతో మాట్లాడేదాన్ని, కానీ అక్క చెల్లెలతో అంత టచింగ్స్ లేదండి నాకు. ఎప్పుడో వెళ్ళేదాన్ని, ఆ ఆమెతోనే మాట్లాడుకొని ఉదయం పోయి సాయంత్రం కల్లా తిరుక్కునేదాన్ని అండి. ఇప్పుడు పొద్దున పోతే మధ్యాహ్నం 12 పోయేదాన్ని, మళ్ళీ తిరుక్కొని ఇంట్లో వంట చేసుకొని అప్పుడు వెళ్ళేదాన్ని అండి అక్కడికి. మళ్ళీ సాయంత్రం 5-4 కల్లా మళ్ళీ ఇంటికి తిరుక్కునేదాన్ని అండి. నేను ఆమె 3వ అంతస్తులో ఉండేదండి. అక్కడికి వెళ్ళి కూర్చొని రాంకోట్ రాసుకుంటూ ఉండేది. ఆమె దగ్గర కూర్చొని అన్నీ చెప్తూ ఉండేది. మామూలుగా అయితే ఇక్కడే ఉండు, ఇక్కడే కూర్చో, ఇక్కడే ఉండేసి సాయంత్రం దాకా ఉండేసి వెళ్ళిపోతూ ఉండేదాన్ని అండి. నేను మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలనేసి వచ్చేస్తూ ఉండేదాన్ని. నేను చెప్తున్నది ఒకరితో నీకు టచింగ్ లేనికి, ఎవరితో ఎందుకు, నీ పని నీకేమన్నా ఒకరు పెడతారా, ఒకరు చేస్తారా, నీ తిండి నువ్వు తింటావు, నీ బట్టలు కట్టుకుంటావు అని చెప్పేదండి. ఒకరితో నీకేం పని, నీకు నచ్చినట్టు నువ్వు చేసుకోవాలని చెప్పేదండి ఆమె. నేను భద్రాచలం వెళ్ళి ఆ రాంకోట్ రాసి తీసుకెళ్ళి అన్ని భద్రాచలంలో అక్కడ విగ్రహం దగ్గర వేసేదాన్ని అండి. నేను రాసినవి ఆమె రాసేవన్నీ అక్కడ తీసుకెళ్ళి వేసేదాన్ని. బెండకాయ వేసేస్తాను, బాగా ఫ్రై చేస్తానండి. చేస్తే సాంబార్ టేస్ట్ వస్తుందండి. ఆమె చెప్తా ఉండేదండి, నేను ఒక్కదాన్ని ఉన్నాను ఇక్కడ, ఇల్లు లేవు, ఏమీ లేవు, నేను ఒక్కదాన్నే కదా ఉండింది, ఒక్కదాన్ని ఉండలేమా, ఎందుకు ఉండలేము, ఇదంతా ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే చేసుకున్నానని చెప్పేదాన్ని అండి. అంటే ఆ మాట అప్పుడే చెప్పేదండి. ఎప్పుడు ఆమె ఒక్కదాన్ని ఉంటే ఇబ్బంది ఏంటి, ఎవరు నిన్ను అడిగేదని కూడా అడిగేదాన్ని. అప్పుడే ఉండను దాన్ని, ఇప్పుడే ఉంటానండి. మా అమ్మ ఉండేటప్పుడే నేను ఉండలేదు అక్కడ, ఇప్పుడే ఉంటాను పుట్టింట్లో, ఉండలేను కదా. ఆడకన్నా గుళ్ళకు పోవటం బెస్ట్ అండి. అంటే ఆమె వచ్చి ఉండమన్నా పొద్దు నుంచి సాయంత్రం అయితే వరకు ఉండేసి వెళ్ళిపోతూ ఉండేదాన్ని అండి. నా పని నేను చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేదాన్ని. చెప్తా ఉండేది, నీ తిండి నువ్వు తింటున్నావు, నీ బట్ట నువ్వు కట్టుకుంటున్నావు, ఒకరి చేత నువ్వు మాట పడాల్సిన అవసరం లేదు, ఒకరి చేత అడిగించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమైనా అడిగితే వాళ్ళు ఏమైనా పెట్టగలుగుతారా, పెట్టినప్పుడు మాట్లాడమను ఎవరినైనా కానీ అనేది. అండి కుక్కర్లో పోసానండి, సాంబారు రెడీ అవుతుందండి. అంటే శ్రీరామనవమి వస్తుంది కాబట్టి ఆమె గుర్తుకొచ్చి చెప్తున్నానండి. అంటే ఆమె ఏం పట్టించుకోదండి, ఆడపిల్లకాయల గురించి అసలు పట్టించుకోవడం కానీ చెప్పడం కానీ ఏం చేయదు. వస్తామా ఒకరితో ఏం మాట్లాడుతుంది, అంతేగాని వచ్చామా పని చూసుకున్నామా వెళ్ళిపోండి అంటది. ఇదండి సాంబార్ రెడీ అయిపోయిందండి. మంచి వాసన వస్తుందండి సాంబారు. ఇంట్లో కొత్తిమీర వేసి దించేస్తానండి. ఇంతండి కొత్తిమీర వేస్తున్నాను. అంటే చిన్నప్పుడు అన్నీ చేసే పనులు చూసి నేను కూడా చేసేదాన్ని అండి. ఆమెకి చాలా అంటే ఆ ఊరి నుంచి వచ్చినా కానీ బాగా చేసుకునేదండి ఆమె పనులు. చిమ్ముకునేది, గిన్నెలు దోముకునేది అవన్నీ చూడలేక నేను పనులన్నీ చేసి స్కూల్కి వెళ్ళేదాన్ని అండి. ఆమె చేసే పనులు చూసి స్కూల్కి వెళ్ళి అన్ని పనులు చేసి పెట్టేదాన్ని అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.